ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూ చూపించినట్టుంది. డబ్బులు క్యాష్ తీయొద్దు, క్యాష్ వాడొద్దు అని చెప్పేసి దానికి గాను ఏటీఎంలు 5 సార్ల కంటే ఎక్కువ తీసుకుంటే డబ్బులు వేస్తాం లాంటివి చెప్పి ఎందుకయ్యా అంటే ఇదంతా కూడా నిజాయితీగా ఉండాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్ అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి చివరికి అట్లా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేశాక ఇప్పుడు జనం నెత్తిన బాతుతాం అంటే జనం బూతులు తిడతారు. సమస్యల్లా ఇప్పటిదాకా కవర్ చేసుకురావచ్చును. మోడీ సర్కార్ని ప్రశంసించిన వాళ్ళే రేపు పొద్దున్న తిట్టిపోస్తారు. ఇప్పుడు దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఇప్పుడు కీలక మలుపు వైపు సాగుతోంది. ఈ లావాదేవీలు నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లు పీఏ నుంచి ఛార్జీలు వసూలు చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని బ్యాంకులు వసూలుని ప్రారంభించినా కూడా ఫలితంగా భవిష్యత్తులో వినియోగదారుల మీద కొంతమేర ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ వర్తించడం లేదు. అదే సమయంలో బిల్ డెస్క్, రాజోర్ పే, సీసీ అవెన్యూ, క్యాష్ ఫ్రీ పేమెంట్స్ వంటి పేమెంట్ అగ్రిగేటర్లకు ఎట్లాంటి రుసుములు లేవు. వినియోగదారులు వ్యాపారం మధ్య ఒక వారధిలా పీఏలు పనిచేస్తున్నాయి. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి వివిధ చెల్లింపు పద్ధతుల్ని సులభంగా నిర్వహించేందుకు థర్డ్ పార్టీ సేవలను అందించే సంస్థలు. ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం జూలై 16 నాటికి దేశంలో 8 పీఏలు ఈ సేవలు అందిస్తున్నాయి. వీటికి అదనంగా మరో 30 సంస్థల దరఖాస్తులు ఈ దశలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ సహా పలు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇదే తరహాలో 6 నుంచి 9 బేసిక్ పాయింట్ల ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించినాయి. ప్రభుత్వ బ్యాంకులు కూడా 2 నుంచి 10 బేసిస్ పాయింట్ల మధ్య ఛార్జీలు విధించేందుకు ప్రణాళికలు వేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఒక్కో లావాదేవీ మీద ఎన్పిసిఐ 0.02% స్విచ్ ఫీజుని వసూలు చేస్తుందని ఒక పీఏ సంస్థ ప్రతినిధి చెప్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ యూపీఐ లావాదేవీల మీద పీఏల నుంచి ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించేసింది. దీనికి సంబంధించి జూన్లోనే సమాచారం ఇచ్చిందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఎస్కో ఖాతా ఉన్న పీఏలకు లావాదేవీకి 2 బేసిస్ పాయింట్లు, ₹100 లావాదేవీ మీద 0.02 ఛార్జీ విధిస్తున్నట్టు, ఇది గరిష్టంగా ₹6 ఉంటుందని పేర్కొంది. ఎస్కో ఖాతా లేని పీఏలకు 4 బేసిస్ పాయింట్లు, గరిష్టంగా ₹10 ఛార్జీ విధిస్తోంది. వ్యాపారులు ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఎట్లాంటి ఛార్జీలు ఉండవని చెప్పుకొచ్చింది.